వరల్డ్ వార్ II ఎండ్ అయిన తర్వాత చాలా వార్స్ జరిగాయి. కానీ వాటిలో కొన్ని యుద్ధాలు మాత్రమే ఈ వార్ జరిగితే ఖచ్చితంగా మానవాళికి ప్రమాదం అని భయపెట్టాయి. అలాంటి యుద్ధాలు తక్కువే. ఆ లిస్టులో ఫ్రంట్ రోలో ఉండేది క్యూబన్ మిసైల్ క్రైసిస్. ఇప్పుడు సోషల్ మీడియాని విపరీతంగా యూజ్ చేయడం వల్ల వరల్డ్ వార్ III అనేది ఒక మీమ్ అయిపోయింది. ఈ వీడియోలో అసలు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటే ఏంటి, క్యూబాని సెంటర్గా చేసుకుని యుఎస్ అండ్ సోవియట్ యూనియన్ దేశాలు ఆల్మోస్ట్ న్యూక్లియర్ బటన్ నొక్కే స్టేజ్కి ఎలా వెళ్ళాయి, చివరికి సోవియట్ యూనియన్ సబ్మరైన్లో ఉన్న నేవీ కమాండర్స్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందేమో అనుకుని యుఎస్ పైన న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినా లక్ వాళ్ళని ఎలా ఆపింది అనే విషయాలు మాట్లాడుకుందాం. 1959 అమెరికన్ కోస్ట్కి 100 మైల్స్ దూరంలో క్యూబా అనే ఒక ఐలాండ్ ఉంది. క్యూబన్ ప్రెసిడెంట్ ఫల్జెన్సియో బటిస్టా, నాట్ దిస్ బటిస్టా ఒక కరప్ట్, బ్రూటల్ అండ్ రూత్లెస్ డిక్టేటర్. కానీ అమెరికాకి ఫ్రెండ్. అమెరికాని ఇబ్బంది పెట్టేలా ఏమీ చేయడు, ప్యూర్ ప్రో అమెరికన్. అలాంటి టైంలో అమెరికాలో ఉండే కార్పొరేషన్స్, వెల్దీ ఇండివిజువల్స్ క్యూబాలో సగం మైన్స్ని, షుగర్ ప్లాంటేషన్స్, ల్యాండ్ అండ్ ఫెసిలిటీస్ని ఇంకా ఏ సెక్టార్ తీసుకున్నా అమెరికన్స్ లేకుండా ఉండేది కాదు. ప్రెసిడెంట్ బటిస్టా అమెరికన్స్ని, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ని కంట్రోల్ చేయడానికి పెద్దగా ఏం చేయలేదు. ఒక దేశంలో ఇంత జరుగుతున్నప్పుడు రెవల్యూషన్ ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. కమ్యూనిజం ఐడియాలజీని నమ్మే ఫిడెల్ కాస్ట్రోకి ఇది నచ్చలేదు. కాస్ట్రో ఏం నమ్మేవాడంటే క్యూబాలో క్యూబన్స్కి ఎక్కువ కంట్రోల్ ఉండాలి, వేరే దేశాల వాళ్ళు క్యూబాని కంట్రోల్ చేయడం ఏంటి అని. కాస్ట్రో చాలా కష్టపడి తమ సోల్జర్స్తో గొరిల్లా వార్ఫేర్ చేసి బటిస్టా గవర్నమెంట్ని ఓవర్త్రో చేస్తాడు. అంటే బటిస్టా గవర్నమెంట్ని కూల్ చేస్తాడు. క్యూబా ప్రజలకు కూడా ఫిడెల్ కాస్ట్రో అంటే ఇష్టం. క్యూబా హ్యాపీగా ఉంది. డిక్టేటర్షిప్ పోయి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చింది. అమెరికాకి ఇది నచ్చలేదు. ఎందుకంటే అమెరికాకి కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అంటే అస్సలు పడదు. అమెరికాదేమో క్యాపిటలిస్ట్ గవర్నమెంట్. అప్పట్లో డామినో ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉండేది. ఇఫ్ వన్ థింగ్ నాక్స్ అనదర్, అదర్ నాక్స్ అదర్ అండ్ ఇట్ బికమ్స్ ఎ వేవ్. డామినో ఎఫెక్ట్ అంటే ఒక దేశంలో కమ్యూనిజం ఉంటే దాని చుట్టుపక్కల దేశాలు కూడా కమ్యూనిస్ట్ దేశాలలాగా మారిపోతాయని అమెరికా భయం. అమెరికా ఈ థియరీని బలంగా నమ్మేది. అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఎలాగైనా క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో గవర్నమెంట్ని పడగొట్టేయాలని ట్రై చేసింది. యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అడ్మినిస్ట్రేషన్లో క్యూబాని ఇన్వేట్ చేద్దామని ట్రై చేసి దారుణంగా ఫెయిల్ అవుతారు. దాన్నే బే ఆఫ్ పిగ్స్ ఇన్వేషన్ అని పిలుస్తారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండి క్యూబా మనం ఒంటరిగా ఉంటే ఎప్పటికైనా యుఎస్ మనల్ని ఇన్వేట్ చేస్తుందని సోవియట్ యూనియన్ హెల్ప్ అడుగుతుంది. దాంతో క్యూబాకి అమెరికాకి ఉన్న గొడవలోకి సోవియట్ యూనియన్ వస్తుంది. అప్పటికే యుఎస్ సోవియట్ యూనియన్లు కోల్డ్ వార్లో ఉంటాయి. ఈ రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ వార్ జరిగితే రెండు దేశాలు ఓడిపోతాయి. సో ఇండైరెక్ట్గా అంటే ఇదిగో ఇలా క్యూబా లాంటి దేశాలని సెంటర్గా చేసుకుని డామినెన్స్ కోసం ఎదురు చూసేవి. ఫిడెల్ కాస్ట్రో సోవియట్ యూనియన్ హెల్ప్ అడగడంతో యుఎస్ఎస్ఆర్ ప్రీమియర్ నికితా క్రుష్చెవ్ హ్యాపీగా ఓకే చెప్తాడు. యుఎస్కి డౌట్ రాకుండా న్యూక్లియర్ మిసైల్స్ని సోవియట్ యూనియన్ క్యూబాలో డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేసింది. కేవలం క్యూబాని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కాదు, అమెరికా ఇంతకుముందు ఇటలీ, టర్కీ దేశాల్లో అమెరికన్ మిసైల్స్ పెట్టింది. దాంతో సోవియట్ యూనియన్ అమెరికన్ మిసైల్ రేంజ్లోకి వచ్చింది. ఇప్పుడు క్యూబాలో యుఎస్ఎస్ఆర్ మిసైల్స్ పెడితే కౌంటర్ అటాక్ చేయడానికి కుదురుతుంది. యుఎస్ దగ్గర స్పై ప్లేన్స్ ఉండేవి. వాటికి పవర్ఫుల్ కెమెరాస్ ఫిక్స్ చేసి ఏరియల్ రికాగ్నిషన్స్ చేయించేవారు. అంటే వేరే దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. U2 అనే స్పై ప్లేన్ 70 అడుగుల ఎత్తులో, అంటే ఆల్మోస్ట్ భూమి నుండి 18 మైల్స్ హైట్లో ఎవరికి కనిపించకుండా ఫొటోస్ తీసేది. ఆ ఫొటోస్ని నేషనల్ ఫోటోగ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ వాళ్ళు టెస్ట్ చేసి ఫొటోస్లో ఉన్న సైజ్ అండ్ షేప్స్ని బేస్ చేసుకుని అవేంటో ఐడెంటిఫై చేసేవారు. అక్టోబర్ 14, 1962 ఒకసారి క్యూబా దేశంలో U2 ప్లేన్ స్పైయింగ్ చేస్తున్నప్పుడు వారికి కొన్ని ఫొటోస్ కనిపించాయి. ఆ ఫొటోస్ చూసి అమెరికా షాక్ అయింది. న్యూక్లియర్ ఆర్సెనల్, వెపన్స్, మిసైల్స్ అట్ మల్టిపుల్ సైట్స్, మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. క్యూబాని సోవియట్ యూనియన్ ఒక న్యూక్లియర్ మిసైల్ బేస్గా మారుస్తుంది. అమెరికా తెలుసుకుంది ఏంటంటే వితిన్ అవర్స్లో మిసైల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోతుంది. అంటే రెడీ టు లాంచ్ స్టేజ్కి వచ్చేస్తాయి. వన్స్ అవి ఆపరేషన్ స్టేజ్లోకి వస్తే ఆల్మోస్ట్ అమెరికా అంతా యుఎస్ఎస్ఆర్ రాడార్ రేంజ్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ అమెరికన్ క్యాపిటల్ సిటీ. 16 అక్టోబర్ 1962
జాన్ ఎఫ్ కెనడీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. కెనడీకి మిలిటరీ కమాండర్స్ ఇచ్చిన అడ్వైస్ క్యూబాలో ఉన్న మిసైల్ సైట్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి క్యూబాని ఇన్వైట్ చేయమని. సిచ్యువేషన్ ఎంత సీరియస్ స్టేజ్కి వెళ్ళిందంటే కెనడీ జరుగుతున్న క్రైసిస్ గురించి పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయడానికి నేషనల్ టెలివిజన్లో మాట్లాడారు. And these actions may only be the beginning. We will not prematurely or unnecessarily risk the course of worldwide nuclear war in which even the fruits of victory would be ashes in our mouth. మిలిటరీ అడ్వైజర్స్ ఇచ్చిన అడ్వైస్ తీసుకోకుండా కెనడీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అక్టోబర్ 22న కెనడీ నికితా క్రుష్చెవ్కి ఒక లెటర్ రాశాడు. యుఎస్ఎస్ఆర్ అఫెన్సివ్ వెపన్స్ని క్యూబాలో ఉంచడానికి యుఎస్ అలౌ చేయదని, అందుకని సోవియట్ యూనియన్ నేవల్ వెజల్స్ని ఆపుతున్నట్టు నేవల్ క్వారంటైన్ అనే పేరుతో మెన్షన్ చేసి లెటర్ రాశాడు. దానికి అర్థం నేవల్ బ్లాకేడ్. దాంతో యుఎస్ఎస్ఆర్ షిప్స్ని అమెరికా ఆపడం మొదలుపెట్టింది. వెపన్స్ ఉన్న షిప్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. బేసిక్ నెసెసిటీస్ ఉన్న షిప్స్ని మాత్రమే యుఎస్ అలౌ చేసింది. దాంతో ఇరిటేట్ అయిన నికితా క్రుష్చెవ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో షిప్స్ని, ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్లో ఏరోప్లేన్స్ని బ్లాక్ చేయడం యాక్ట్ ఆఫ్ అగ్రెషన్లోకి వస్తుందని, అంటే యుద్ధానికి రమ్మని పిలుస్తున్నట్టే అని అర్థం వస్తుందని లెటర్ రాశాడు. సోవియట్ యూనియన్ షిప్స్ని ఆపకూడదంటే క్యూబాలో ఉన్న సోవియట్ యూనియన్ మిసైల్స్ని తీసేయాలని అమెరికా డిమాండ్ చేసింది. క్యూబా అండ్ యుఎస్ఎస్ఆర్ మాత్రం ఆ మిసైల్స్ కేవలం డిఫెన్సివ్ స్ట్రాటజీలో భాగమని చెప్పాయి. యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ డెడ్ లాక్ సిచ్యువేషన్లో పడిపోయాయి. ఎప్పుడైనా వార్ స్టార్ట్ అవ్వచ్చు అనే స్టేజ్కి సిచ్యువేషన్ మారిపోయింది. అక్టోబర్ 27, 1962న యుఎస్ పైప్ లైన్ని సోవియట్ మిసైల్ కూల్చేసింది. అదే రోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రష్యన్ సబ్మెరైన్ని యుఎస్ నేవీ ఐడెంటిఫై చేసింది. సబ్మెరైన్ని సర్ఫేస్ మీదకి తీసుకురావాలని యుఎస్ నేవీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసింది. కానీ సోవియట్ యూనియన్ సబ్మెరైన్ చాలా డెప్త్లో ఉండడం వల్ల వారికి కమ్యూనికేషన్ సరిగ్గా అందలేదు. దాంతో యుఎస్ నేవీ వాళ్ళు ఒక లో ఇంటెన్సిటీ ఛార్జ్ బ్లాస్టర్ని పంపుతారు. ఆ బ్లాస్టర్ సబ్మెరైన్కి హిట్ అవుతుంది. దాంతో సబ్మెరైన్లో ఉన్న కమాండర్స్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందేమో అని అనుకుంటారు. న్యూక్లియర్ టార్పిడో లాంచ్ చేద్దామని రెడీ అవుతారు. కానీ దానికి 3 ఆఫీసర్స్ యునానిమస్గా ఒప్పుకోవాలి. సబ్మెరైన్ కెప్టెన్ అండ్ పొలిటికల్ ఆఫీసర్ ఇద్దరూ ఓకే చెప్తారు. కానీ వసిలీ ఆక్రిపోవ్ అనే సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్ న్యూక్లియర్ టార్పిడో లాంచ్ చేయడానికి ఒప్పుకోడు. పర్హాప్స్ ఆ సెకండ్ ఇన్ కమాండర్ తీసుకున్న డెసిషన్ న్యూక్లియర్ వార్ జరగకుండా ఆపింది. ఫర్ ఆల్ హ్యూమన్ గుడ్ డిప్లొమసీ అంటే దౌత్యం జరిగింది. అమెరికాకు చెందిన అటార్నీ జనరల్ రాబర్ట్ కెనడీ అనటోలీ డోబ్రినిన్ అనే సోవియట్ అంబాసిడర్తో సీక్రెట్గా మీట్ అయ్యాడు. చాలాసేపు ఇంటెన్స్ నెగోషియేషన్స్ జరిగాక వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. అమెరికా ఇటలీ, టర్కీ దేశాల్లో ఉన్న అమెరికన్ మిసైల్స్ని విత్డ్రా చేస్తుంది. క్యూబాని ఎప్పటికీ ఆక్రమించుకోమని మాటిస్తుంది. దాంతో యుఎస్ఎస్ఆర్ కూడా క్యూబాలోని మిసైల్స్ని వెనక్కి తీసుకుంటుంది. అది డీల్. సోవియట్ అంబాసిడర్ యుఎస్ఎస్ఆర్ హెడ్ నికితా క్రుష్చెవ్ కాల్ చేసి టైమ్ ఈజ్ ఆఫ్ ద ఎసెన్స్, మనం ఈ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అని చెప్తాడు. నెక్స్ట్ డే 9 AM డీల్కి యుఎస్ఎస్ఆర్ ఒప్పుకుంటుంది అని నికితా క్రుష్చెవ్ అనౌన్స్ చేస్తాడు. క్రైసిస్ వాజ్ ఓవర్ నౌ. కానీ ఆ 2 దేశాల్లో ఆ గవర్నమెంట్స్ మీద చాలా క్రిటిసిజం వస్తుంది. ఎనిమితో బార్గెయిన్ చేశారు, ట్రేటర్స్, డీల్ విత్ డెవిల్స్ అని న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ పెట్టి మెయిన్ ఆర్టికల్స్ రాశారు. కానీ చరిత్ర ఆ ఇద్దరు లీడర్స్ని గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్గా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిప్లొమసీ క్రైసిస్ని సాల్వ్ చేసింది. యుఎస్ మిలిటరీ అడ్వైజర్స్ కెనడీకి క్యూబా మీద ఎయిర్ స్ట్రైక్ చేద్దాం అని అడ్వైజ్ ఇచ్చినప్పుడు కెనడీ సరే చేద్దాం, కానీ సోవియట్ యూనియన్ తిరిగి మన మీద దాడి చేయకుండా మీరు ఆపగలరా, యుఎస్ఏని న్యూక్లియర్ అటాక్ నుండి కాపాడగలరా అని అడిగారంట. ఆ కామన్ సెన్స్ ఉండాలి. అప్పటి యుఎస్ ప్రెసిడెంట్కి ఇప్పటి యుఎస్ ప్రెసిడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. జనవరిలో యుఎస్ఏకి ఇరాన్కి వార్ జరుగుతుందేమో అని ప్రపంచమంతా అనుకుంటున్న టైంలో ట్విట్టర్లో ట్రంప్ ఇరాన్లో 52 కల్చరల్ సైట్స్ని డిస్ట్రాయ్ చేస్తామని ట్వీట్ చేశాడు. హౌ ఇర్రెస్పాన్సిబుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.